ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ దేవుని కృపలు, దేవుని మహిమలు, ఆయన ఇచ్చున్నట్టి ఆశీర్వాదం బట్టి ప్రతిదినము నూతనమైన వాగ్దానముతో మీరు మీ పిల్లలు దేవుని మార్గములో, దేవుని త్రోవలో నడుచుకుంటూ బ్రతుకుచున్న ప్రతి కుటుంబానికి సజీవ లెక్కలు ఉండి ప్రభునామములో మన పిల్లలను ప్రభు యొక్క నామలు నడిపించుకునటానికి చిన్న బిడ్డలు ఉన్నప్పుడనే వారి దేవుని నామలు నడిపించి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు కూడా మనం బాధ్యత తీర్చుకొని ప్రభు యొక్క మార్గం నడిపించేవారు ఉండటానికి ప్రభు మనకు నేర్పిస్తున్నట్టు ప్రతిదినము వాగ్దానముతో ప్రతి కుటుంబం కూడా నిత్యము ఆయన కృపలో, ఆయన మహిమలో నడిచటానికే ప్రయాసపడదామా? మరి మన కలువరి ప్రేమ నుంచి నూతనమైన వాగ్దానం ప్రతిదినము ప్రతి కుటుంబానికి అందించటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈ దినము ప్రభువు మనకిచ్చినట్టు వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడచవలసినటి మార్గమును, త్రోవను వారికి నేర్పించినట్లయితే సత్యములో మనము నడిపించుకున్నటి మడబిడ్డలు మరి పరిశుద్ధుడైన సత్యవంతుడైన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పినట్టు ఆ మార్గములో ప్రతి ఒక్కరు కూడా యేసయ్య మార్గములో మనందరం ఏం చేయాలా? మనకు దేవుడిచ్చిన కృపతో ఆ పిల్లలను దేవుని త్రోవలో మనము నడిపించాలి. మరి అందుకే కదా వాడు పెద్దవాడు అయినప్పుడు కూడా ఆ త్రోవ నుంచి తప్పిపోడని చెప్తున్నాడు, మంచి మార్గములో నడుచుడని చెప్తున్నాడు. మరి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ దినము మన ప్రభు మనకు నేర్పించినట్టు ఈ వాక్యం పెట్టి చూసినట్లయితే మనము బాలుడుగా ఉన్న బిడ్డను చిన్న వయసులో ఉంచి వారిని చక్కగా పెంచినట్లయితే పెద్ద అయితే అది వంగిపోదు. ఒక చిన్న ఒక ముక్క వేసి వాటిను ఆ యొక్క చెట్టు మొక్కను పెద్దగా పెరిగినప్పుడు దానికి సపోర్ట్ కడితే చక్కగా అది ఉంటుంది కదా, వదిలేస్తే మధ్య అది వంగిపోతుంది. కాబట్టి ఈరోజు నేను కూడా మన తండ్రి నామలో మన పిల్లలను పెంచుకోవాలి. అయితే ప్రభు మనకు నేర్పిస్తున్న ప్రతి ఒక్క మాట కూడా, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకునము. ఎప్పుడు మనలో చిన్న వయసు నుంచి దేవుని యొక్క మరి ఆయన సన్నిధిలో నడిపిస్తూ సండే స్కూల్లోనో దేవుని వాక్యములతో వారిని నడిపిస్తున్నట్లయితే వారు ఆయన మాటలు విని జ్ఞానం తెచ్చుకుంటారు. అందుకే కదా నా కుమారుడా నా మాటలు విని జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. అంతేకాకుండా నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడుచుకోవలను. నీ హృదయం ఎక్కడ ఉండాలంటే యథార్థమైన నీతిమంతులైన ఆ త్రోవలో నడచటానికే, పరిశుద్ధులు నడుచుచున్న దేవుని సన్నిధికి మార్గములలో మనం ప్రవేశించాలి. దేవుని సన్నిధికి వెళుచున్న మార్గాలను వెతుక్కొని యథార్థమైన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారని వారి జతలో ఉండటానికి ప్రయాసపడాలి. దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. అంతేకాని లోకములో మనము ఏ మార్గం అంటే ఆ మార్గంలో జీవించటానికి, నడచటానికి ప్రభు మనకు అలాంటి అవకాశాలు లేదు కదా. మరి లోకములో ఏ యవనస్తుడైన యవనస్తురాలైనా దేవుని నామములో నీ తండ్రి యొక్క మార్గము నీతిమంతుడైన మార్గం కనుక, అది యథార్థమైన మార్గం కనుక, అది మంచి మార్గము కనుక ఆ మార్గములోనే మనము నడుచుకోవాలి. చెడ్డవారి జతలో ఏ బిడ్డ కూడా నడచకూడదు. మనం చదువుతున్న చదువులందు కూడా చక్కగా మనము చదువుకుంటూ తల్లిదండ్రులు గౌరవించుకుంటూ దేవుని నామాన్ని గణపరచుకుంటే బిడ్డలుగా ఉండాలి. అంతే మన ప్రభు మనకు నేర్పించున్నాడు. కాబట్టి మరి ఒక మాట అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. హృదయము ఎలా ఇయ్యాలి దేవునికి? లోకములు ఉన్నట్టు ప్రతి ఒక్క దాన్ని వదులుకొని పరిశుద్ధత, మంచి గుణలక్షణములు కలిగి యథార్థమైన మార్గం నడిచేటప్పుడు నా మార్గములు నీకు ఇంపుగా, దేవుని మార్గంలో ఎప్పుడైతే నడచటానికి ప్రయాసపడతావో ఆ మార్గంలో నీకు చాలా ఇంపుగా ఉంటున్నాయి, చాలా సంతోషంగా ఉంటున్నాయి. నీ హృదయాన్ని సంతోషపడుతుంది. అందుకే నీ హృదయాన్ని నాకు ఇమ్మంటున్నాడు కదా. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా
దేవునికి మన హృదయాన్ని ఇచ్చి ఆయన మార్గములు నడిచే వారికి ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ప్రతి ఒక్కరము కూడా తండ్రి నామములో ఉండటాన్ని ప్రయాసపడదామా? అందుకే ప్రభు చెప్పిన మాట ప్రకారమే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడైతే మన బిడ్డలకు మనం నేర్పిస్తామో పెద్ద అయినప్పుడు కూడా వారు దేవుని నామాన్ని ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుని మార్గం నడచడానికి ప్రభు మనకి కృపించున్నాడని చెప్పి ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించి దీవించబడాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యయం గల తండ్రి, పరిశుద్ధుడా, బాలుడు నా తండ్రి చిన్న వయసులోని దేవుని మార్గం నడిపించి పెద్దవైనప్పుడు తప్పిపోకుండా ఆయన రాజ్యాన్ని వెతికి నీతిలో ఉండటానికి పరలోక రాజ్యము కోసము ప్రయాసపడి పరలోక రాజ్య మార్గమును వెతుకువాడు బిడ్డగా ఆ బిడ్డను తయారు చేయాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.